100 ప్రశ్నలు మేము ఈరోజు పార్టీ తరఫున ఇవన్నీ మీరు చదవండి. చంద్రబాబు నాయుడుకి ఏం చేశాడు ఈ 2 సంవత్సరాలు అనేది తెలుస్తుంది. చదివిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ఎన్ని మార్కులు ఇస్తారో అదే ఈసారి జరగదు సార్. అదే మేమే ముందుకు వస్తాం. ఏం చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. ఏమేమి చెప్పినాడు ఆ రోజు ఎన్నికల సమయంలో ఈరోజు ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడని ఒక ప్రజా బ్యాలెట్ అనేది ఒకటి నిర్వహిస్తున్నామా. దీంట్లో 100 ఆయన ఇచ్చినటువంటి 100 వాగ్దానాలు దీంట్లో ఇచ్చాం. ఎన్ని ప్రజలకు నెరవేర్చాడని మీరు చదివి మాటలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు. ప్రజా బ్యాలెట్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి గడపకు వస్తున్నామా. ఆ రోజు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఎన్ని వాగ్దానాలు నెరవేర్చినారు అనే ఒక ప్రజా బ్యాలెట్తో మేము వచ్చాము. ఇందులో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా 100 వాగ్దానాలు మేము ఇచ్చాము. మీరు చదవండి. చదివి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడో పెట్టి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడికి మీరు మార్కులు ఇవ్వాల్సిన కోరుతున్నాము. ముఖ్యంగా మహిళలకు డాక్టర్ రుణాలు అన్నీ కూడా చూడండి ఎంతమందికి అవుతుంది ఏంటి వస్తామా. ఎన్నికల సమయంలో ఆ రోజు ఆయన ఎన్ని నెరవేర్చారు చంద్రబాబు దీంట్లో ఆయన పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా మీరు చదివి మీరు మార్కులు వేసి ఉండే ఈసారి కొత్త కాంట్రాక్ట్ 100 మందిని తొలగించారు. దీన్ని కూడా గత 10 సంవత్సరాలు తగ్గిస్తాడు. 3,000కి 2,000కి పనిచేసిన వాళ్ళు ఈరోజు 6,000 పెంచుతారు. 60 రూపాయలు చేస్తారు. కాణిపాకంలో వేరే కాంట్రాక్టర్ వచ్చాడు. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన లేకపోతే మీ వర్క్ బాగాలేదని ఎట్లా ఈరోజు ఏం చేస్తున్నారు డాక్టర్ రుణమాఫీ అయిందా? అటు చూడబ్బా చదివి మీరు చదవండి. ఎన్ని నెరవేర్చారు ఏవో చెప్పేసి ఈరోజు అందుకే గడప అన్నీ అన్నీ చదవండి. డబ్బులు కాదు మీ పాత డబ్బులు తీయేస్తామన్నారు చంద్రబాబు. గోల్డ్ లోన్లో ఇచ్చినారా? రుణమాఫీ ఎంత ఉంది అంటున్నా? ₹1,00,000 రూపాయలు 1 రూపాయి కూడా రుణమాఫీ మీరు వడ్డీ కట్టారు. చంద్రబాబు నాయుడు మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నా మీ బ్యాంకులో ఉండే బంగారం అంతా ₹1,00,000 వడ్డీ కట్టారు. ఒకటి 60,000 పెట్టినాను చైను, ఒకటి 50,000 పెట్టినాను, 2 25,000 కట్టేసి వచ్చాను. 3 నెలలు అయింది కట్టి. లేదంటే 50 వేసేస్తాను. ఏమేమి చెప్పినాడు ఏమేమి చేయలేదు మీకే తెలుసుంటుంది. చెప్పి ఒక ప్రశ్నావళి ఇస్తాను. చంద్రబాబు నాయుడు 100కి ఎన్ని ఫెయిల్ మాత్రం వస్తాయి డాక్టర్ రుణమాఫీ అయిందా? డాక్టర్ రుణమాఫీ ఏమైనా అయిందాక సరే డాక్టర్ రుణమాఫీ అయిందా? ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. ఈరోజు పంచాయతీకి 2-3 ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది గాలిపాడు ఉద్యోగాలు అంటే ఉండే ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఏ ఇంటికి లేదు. 2 నిరుద్యోగులు ఎవరికి ఇల్లు ఇచ్చారు లేదని మీరే చెప్పాలా. మీకే ఇంకా ఇల్లు ఇచ్చారా? మీకేమన్నా ఇల్లు లేదు. డాక్టర్ రుణమాఫీ ఏమైనా అయిందా? ఈ అన్నీ కూడా వాగ్దానాలన్నీ మనం ఇచ్చినాము. ఇవన్నీ చదవండి. 100 వాగ్దానాలు అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చింది. చదవండి. చంద్రబాబు చేసే మోసాన్ని కూడా మీకు తెలుస్తుంది. పరిపాలన మీద రెఫరెండం అయితే
అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకి ఇప్పుడు ఏం వాగ్దానం నెరవేర్చుకున్నారు? అదే డోక్రా మహిళ అవన్నీ చెప్పినాడు కదా, ఏం నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, రుణమాఫీ అని చెప్పాడు. ఏమి కూడా చేయకుండా ప్రజలు మోసం చేసి ఈరోజు మొత్తం 1,00,000 అవినీతిలో సంపాదించుకున్న అమరావతి చదవండి. ఈరోజు కాణిపాకంలో గడప గడప ప్రోగ్రాము ముందుగా షెడ్యూల్ ప్రకారం మేము నిర్ణయించుకున్నాము. దానికి నిర్ణయించి మాడికాయలు లోడుతున్నటువంటి వెహికల్ డైరెక్ట్గా కొట్టడం జరిగింది. మరి దేవుడి దయ వల్ల మరి చెప్పాలంటే పెద్ద ప్రమాదమే తప్పింది. కారు కొద్దిగా డ్యామేజ్ అయినప్పటికీ మరి కార్యక్రమము పూర్తిగా ముందుగా నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాంకి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కాణిపాకంలో మొత్తం కూడా 3 గ్రామాలు తిరగడం జరుగుతుంది. అరుణనగరు, వినాయక నగరు, కాణిపాకం తిరిగాము. ఎక్కడ కూడా ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం మీద చాలా మరి అసంతృప్తిగా ఉన్నారు. ఈరోజు చూస్తే ప్రజల సమస్యలు ఎక్కడ కూడా ఏది కూడా నెరవేరినట్టుగా కనిపించట్లేదు. వినాయక నగర్లో చూసినప్పుడు మరి అరుణనగర్లో చూస్తే చాలామందికి నిరుపేదలకి ఇల్లు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆ రోజు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ప్రతి పేదవాడికి మేము ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క అవినీతి ప్రభుత్వం ఈరోజు కాణిపాకం ఇంత పెద్ద మేజర్ పంచాయతీ అయినప్పటికీ పట్టుమని 10 ఇండ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇంకా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రతి గ్రామానికి మేము తీసుకెళ్తాము. ఈరోజు రాజశేఖర్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చేయాలనుకున్నారో ఆ కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగేంత వరకు కూడా మేము ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని జరిపి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మొత్తం పూతపడిన 5 మండలాలు కూడా మేము ఈ రాబోయే 5 నెలల్లో మేము పూర్తి చేసి ప్రజల్లో ఈ యొక్క ప్రభుత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉందో తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు కూడా మేము ఈ మొత్తము కూడా మేము కార్యక్రమం నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. చూస్తూ రుణమాఫీ కాలేదంటున్నారు. ముఖ్యంగా డాక్టర్ రుణమాఫీ ఇప్పటివరకు ఎవరికి కాలేదంటున్నారు. ఇందాకలే ఒక అక్కను అడిగితే అక్క ఒక 60,000కు ఒక నగ చైన్ పెట్టినాననింది, 50,000కు ఒకటి పెట్టినానింది. తను ఇప్పటి వరకు 25,000 వడ్డీ కట్టాననింది. లేదు అంటే వాళ్ళు వచ్చేసి వేలం వేస్తాము అని చెప్పేసి ప్రెజర్ పెడతా ఉన్నారని బాధపడతా ఉంది మా దగ్గర వచ్చేసి. ఆ అమ్మాయి ఇప్పుడు 25,000 కట్టింది అంటే రుణమాఫీ జరగకుండా పైగా వడ్డీ కట్టి ప్రభుత్వము ప్రజల నుంచి అలా వసూలు చేస్తుంది. చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఇంత దాడులు కాదు, ఇంత దాడులు చేసినా కూడా వైఎస్ఆర్ ఎవరు ఎన్ని పైబర్స్ చేసినా ఏమి చేసినా కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కాపాడుకుంటూ గడప గడపకు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలు ఏమైతే చెందిందో ప్రతి ఒక్కటి మా ఎమ్మెల్యేతో కూడా మేము ప్రచారం చేసుకుని ప్రజలకు తీసుకునేదానికి సిద్ధంగా